కానీ ఇది కనిపించదు. అక్కడ ఉంటుంది, అక్కడికి ఇది, ఇక్కడికి కాదు, అక్కడికి. మీకు ఈయన చెప్పిన మాటలు ఒక్క ముక్క అర్థం కాలేదన్న విషయం నాకు చాలా బాగా అర్థమైంది. అసలు ఈయన ఏం చెప్పాడన్నది కదా మీ డౌట్. వీడియో లాస్ట్ వరకు చూసేయండి, మీకే అర్థమైపోతుంది. వినాయకుడు నిమజ్జనం చేద్దామని చెప్పేసి మేమంతా సముద్రంకి వెళ్ళాం. ఆ కొద్ది దూరంలో ఈ పెద్ద ఆయన శివలింగం కట్టి దానికైతే పూజ చేస్తా కనిపించాడు. దూరం నుంచి వీడియో తీస్తుంటే ఆయన గమనించి దగ్గరికి రమ్మని పిలిచాడు. దెబ్బతో నాకు వాట్సాప్ అయిపోయింది. దగ్గరికి వెళ్ళాక ఆయన దగ్గరుండి ఫోటోలు తీయమని చెప్పాడు. తర్వాత ఈయన చెప్పుకొచ్చింది ఏంటంటే రాముడు ఇలాగే సముద్రపు ఇసుకతో శివలింగం కట్టి పూజ చేసేవాడట. ఈయన కూడా రాముడు లాగా ప్రతిరోజు సముద్రపు ఒడ్డున ఇసుకతో శివలింగం కట్టి పూజ చేస్తుంటాడు. అసలు షాకింగ్ విషయం ఏంటంటే ఈయన గత 6 సంవత్సరాల నుంచి ప్రతిరోజు ఉదయం ఇలానే చేస్తాడట. ఈయన వయసు వచ్చేసి 73 సంవత్సరాలు. ఈయన ఊరు వచ్చేసి తిరుపతట. ఇలా పూజ చేసిన తర్వాత భిక్షాటనకి వెళ్లి వచ్చిన డబ్బులతో ఇదే సముద్రం పక్కన శివాలయం అయితే కట్టిస్తున్నాడు. ప్రెసెంట్ అయితే కన్స్ట్రక్షన్ లో ఉంది. స్వామి దేనికోసం ఇవన్నీ చేస్తున్నారని అడిగితే, మీరు దేవుడి దగ్గరికి వెళ్ళి అస్థిరత్వమైనటువంటి కోరికలని కోరుకుంటుంటారు, నేను ఇవన్నీ చేసేది స్థిరత్వం కోసం, మోక్షం కోసం అని చెప్పాడు. దెబ్బతో మొబ్బులు ఇడిపోయినాయి నాకు. మీరు ముందు చూసిన దాని ఎక్స్ప్లెనేషన్ ఫుల్ వీడియో అయితే మన ఛానల్ అప్లోడ్ చేస్తాను, చూసేయండి.